రేవంత్ రెడ్డి, నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడ్డా, నువ్వు ఎంత నీచ స్థాయికి దిగజారినా, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మిగతా అందరూ భారత రాష్ట్ర సమితి నాయకులందరూ కూడా తెలంగాణ ప్రజల పక్షాన్నే ఉంటారు. మీరు జైలుకు పంపించినా, ఉరికంబం ఎక్కించినా, ఇంకా ఏం చేసినా, ఎంతోమంది పోలీస్ అధికారులను మీకు పావులుగా వాడుకొని కొంతమంది అత్యుత్సాహం చూపిస్తున్నారు. వాళ్ళ గురించి కూడా నేను ఒక 2 నిమిషాల తర్వాత చెప్తా. అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, వాళ్ళ గురించి కూడా చెప్తాను. మీరు ఎంతమంది అధికారులను పావులుగా వాడుకున్నా హరీష్ రావు గారు తెలంగాణ ప్రజల పక్షాన్నే ఉంటారు. ఇది గుర్తుపెట్టుకో. నీలాగా ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికి జైల్లో గడిపిన వ్యక్తి హరీష్ రావు గారు కాదు. 7 సార్లు ఎన్నికయ్యి నిరంతరం తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా మారిన వ్యక్తి ఇలా హరీష్ రావు. మరి అలాంటి వ్యక్తి మీద మీరు ఏవో కోడిగుడ్డు మీద ఈగలు పీకే ప్రయత్నం చేస్తున్నారు. ఆకాశం మీద ఉమ్మేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది మీ వల్ల కాదు. ఒకవైపు తెలంగాణ ప్రజలందరూ కూడా, మరి హరీష్ రావు అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు, నువ్వు ఒక్కనివి ఒకవైపు ఉన్నావు.